రైతులకు నా తరఫున ముఖ్య గమనిక, అందరు పొలాల కాడికి పోయేటప్పుడు గడ్డి ఉంటుంది, వర్షాకాలం కనుక కొంచెం జాగ్రత్తగా చూడండి. వరాల పొంటిగా ఇట్లా గడ్డి ఉంటుంది, గడ్డిలలో ఏం అనుకునేది తెలియదు, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకుంటూ పోవాలి. కొంచెం మనం ఏం చేస్తుంటామంటే ఫోన్ చూసుకుంటున్నాం, లేదంటే పక్క వాళ్ళ మీద దృష్టి ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళ చేను చూసుకుంటున్నాం. ఫోన్ చూస్తూ దిక్కులు చూసుకుంటూ పోతే కింద పాము అనుకుని ఉంటుంది దూరం మీద, కాలేసి తొక్కగానే అది నీకు కాటేస్తుంది. అట్లా కాకుండా చూసుకుంటూ వెళ్తే దాన్ని ఏమనకపోతే మనల్ని అదేమన్నది. ఇదిగో ఇట్లా కాలువల వెంబడి ఖాళీ స్థలం ఉన్న దగ్గర రైతులు బర్లం కట్టేయడానికి, ఎడ్లం కట్టేయడానికి మనం ఎక్కువ గడ్డి వేసి ఇదులనే మెదులుతాం. కాబట్టి ఇంకో ఇటువంటి గడ్డి, ఇటువంటి పొద, ఇట్లా కట్టెలు ఉన్న దగ్గర పాములు మరుగు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏవి లేకుండా చూసుకుంటే బెటరు. ఇది వర్షాకాలం కనుక ఎక్కడ పడితే అక్కడ పిచ్చి చెట్లు, గడ్డి అన్నీ వేస్టేజ్గా మొలిసేటి ఉంటాయి. కాబట్టి అక్కడ పాములకు స్థావరం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకొరకే ఇది వర్షాకాలం కనుక ఎక్కడ పడితే అక్కడ పిచ్చి చెట్లు, గడ్డి అన్నీ వేస్టేజ్గా మొలిసేటి ఉంటాయి. కాబట్టి అక్కడ పాములకు స్థావరం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకొరకే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకు ఇట్లా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. పాటించండి, జాగ్రత్త వహించండి. సరే, మరి నేను ఉంటా.